కుంభరాశి వారికి ఎలా ఉంటుందనే చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలోకి శనితో పాటు కూడా రవి సంచారం చేయబోతున్నాడు. జన్మరాశిలోకి రవి శని ఇద్దరు కలిసి జన్మరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగించగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఇదంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాశి వారికి ఎప్పుడైతే కుజుడు రవి కలిసి జన్మరాశిలోకి వస్తారో వృత్తి వ్యాపార రీత్యా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అలాగే సప్తమ దృష్టి కలిగినటువంటి రవి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కొద్దిగా మనస్పర్ధలు కలిగించే విధంగా ఉంటాడు. అదేవిధంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అధికమైనటువంటి యోగ్యతను ఇవ్వగలుగుతాడు. స్త్రీ ద్వారా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. వార ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనక్షయకారకుడుగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన సూచన. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అంతగా యోగించే విధంగా లేదు, సామాన్యమైనటువంటి ఫలితంగానే గోచరిస్తున్నది ఈ యొక్క వారం ప్రథమంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ సామాన్యంగా ఉండే విధంగా ఉంటుంది. మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీరు చేయనటువంటి పనులకి కూడా ఈ రాశి వారు ఎక్కువగా బాధింపబడటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ శని జన్మరాశిలో ఉండటం, ఇప్పుడు రవి కూడా జన్మరాశిలోకి రావటం అనేది నీలాప నిందలు వాటితో పాటు కొంచెం కష్టాలను ఎక్కువగా కలిగించడానికి గల కారక కూడా తయారవుతాడు. జ్వరపీడత్వాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. ఇక కుంభరాశి వారికి జన్మరాశిలోకి రాబోతున్నటువంటి రవి జ్వరపీడత్వాన్ని కలిగించగలుగుతాడు. డబ్బు కూడా సమయానికి వచ్చి చేరక కొద్దిగా వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది కలిగే విధంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇక రాశి వారికి గురువు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఎలాంటి శని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా బాధింపజేస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా మిశ్రమమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా కూడా అంత అనుకూలంగా లేదు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో రాబోతున్నటువంటి సంవత్సరంలో బాగానే ఉంటుంది. మరీ అంత నిస్సారవంతమైనటువంటి ఫలితాలుగా కూడా లేవు అన్నమాట. కాకపోతే ఈ యొక్క వారంలో రవి యొక్క సంచారం అనేది జన్మరాశిలోకి జరగటం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా కుజుడు ఒక రాశి వారికి 12వ ఇంట్లో సంచారం చేయటం అనేది కూడా ఇవ్వట్లేదు. విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి చదవాలి, కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని సాధించడం అనేది కూడా జరుగుతుంది. ధనాన్ని కొద్ది ఎక్కువగా ఖర్చు అవడం అనేది జరుగుతుంది. కుటుంబ జీవితాల్లో సానుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది ముఖ్యమైన సూచన. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వారి యొక్క జన్మ రాశిలో ఒక రవి సంచారం శని సంచారం అనేది జరగబోతుంది. కాబట్టి రవిగ్రహ కవచాన్ని అలాగే శనిగ్రహ కవచాన్ని పఠించడం, అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి కుజగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి అన్నమాట.